శ్రీకాంత్ గారు పెద్దలు చెబ్బిరెల్లి గారికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ఆది శ్రీనివాస్ గారు శాసనసభ్యులు ప్రభుత్వ విప్ని ప్రసంగించవలసిందిగా విజ్ఞప్తి. ఈరోజు బీసీ బిల్లును 42% రిజర్వేషన్ సంబంధించి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం షెడ్యూల్ 9లో చేర్చి రాజ్యాంగ సవరణ ద్వారా 42% రిజర్వేషన్ ఇవ్వాల్సింది చెప్పినటువంటి ఆలోచనతోటి ఈరోజు మనం తెలంగాణ నుంచి వచ్చినటువంటి బీసీ బిడ్డలందరికీ మనకు మద్దతుగా తెలపడానికి వచ్చినటువంటి ఇతర పెద్దలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మీనాక్షి నటరాజన్ గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు, గౌరవ ఎంపీలు, గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎమ్మెల్సీలు, గౌరవ కార్పొరేట్ చైర్మన్లు, గౌరవ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మనకు మద్దతుగా తెలియజేయడానికి వచ్చినటువంటి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ బీసీ సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, గౌరవ పార్టీకే మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ, స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలో కులగణన జరగాల్సింది చెప్పని ఇచ్చినటువంటి పిలుపు, శ్రీ రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర ఇచ్చినటువంటి పిలుపుకు అనుగుణంగా ఈరోజు మన రాష్ట్రంలో జరిపిన కులగణనలో 56.37% ఈరోజు బీసీలు ఉన్నారని లెక్క పక్కగా తేలిన తర్వాత సుప్రీంకోర్టు కూడా ఆయా రాష్ట్రాల్లో శాస్త్రీయ పద్ధతుల్లో కులగణన జరుపుకొని మీరు రిజర్వేషన్ ఇచ్చుకుంటూ అభ్యర్థి లేనటువంటి పరిస్థితులలో మనం 42% ఈరోజు రిజర్వేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అసెంబ్లీలో ఆమోదం చేసుకొని చట్టాన్ని చేసుకొని ఈరోజు ఢిల్లీకి పంపిస్తే ఈరోజు ఈ సభ ద్వారా అడుగుతా ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, రాష్ట్ర శాసనసభలో 8 మంది ఎమ్మెల్యేలు బీసీ బిల్లుకు మద్దతునిచ్చి ఈరోజు ఇదే బీసీల ఓట్లలో గెలిచిన 8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఢిల్లీ ప్రభుత్వం దగ్గరికి వచ్చే వరకు మాత్రం నయ్యనంటుండ్రు. ఎందుకని మాట మా బీసీ బిడ్డలు చెప్పాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మనం ఈరోజు అడగాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఢిల్లీకి వచ్చిన తర్వాత మా బీసీ బిడ్డలకు సంబంధించిన బిల్లు పైన మీరు యూటర్న్ తీసుకున్నారో చెప్పాలి. అదే గుజరాత్ లో నరేంద్ర మోడీ గారు అంటారు మా ముస్లిం ఉన్నటువంటి పేదలకు మీరు రిజర్వేషన్ ఇచ్చుకుంటున్నామని, పక్కన మహారాష్ట్రలో ఇస్తారు, కానీ ఇక్కడ తెలంగాణలో ముస్లింలు అడ్డు పెట్టుకొని మా బీసీలకు అన్యాయం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ 3 రోజులు 5, 6, 7, 3 తేదీల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీసీ బిడ్డలందరం కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమైన ఒత్తిడి పెంచేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్న సందర్భంలో తెలంగాణ నలుమూల నుండి ప్రత్యేక రైలుతో పాటు ఇతరత్ర వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం 42% రాజకీయ రిజర్వేషన్ సాధించుకునేందుకు మనందరం కూడా కలిసి గట్టిగా ముందుకు సాగుదన్నమాట సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. గౌరవనీయులు జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అల్కలాంబ గారికి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ బీసీలందరి తరఫున కూడా సుస్వాగతం తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి. I request Alkalamba ji, our former NSUA president, former youth president, icon for Mahila Congress at India level, I request you to please deliver your speech. भारत माता की, भारत माता की जय तेलंगाना, जय तेलंगाना. तेलंगाना की